ఇంకా కీర్తన గ్రంథము 18వ కీర్తన 28వ వచనం 18:28. నా దీపం వెలిగించువాడు నీవే, నా దేవుడైన యెహోవా, చీకటి నాకు వెలుగుగా చేయను. దేవుడు ఈ మాట దీవించిన కాదు. దేని బిడ్డారా, ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతుంది. తన బిడ్డలకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ఆయన మన దీపాన్ని వెలిగించువారంట. దేని బిడ్డారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి ఎలాగా వచ్చారు ప్రభు అన్నారు కదా, నేను లోకానికి వెలుగుగా వచ్చాడు కాబట్టి నేను లోకానికి వెలుగుగా వచ్చాను, నన్ను వెంబడించి వారు చీకట్లో నడవరు అని చెప్పారు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నేను లోకానికి వెలుగు. దేవుడు ఏంటంటే దేవుడు మొదటి రోజునే ప్రభు అయిన దేవాదేవుడు వెలుగు సృష్టించాడు కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి శరీరధారి లోకానికి వెలుగుగా వచ్చాడు. కాబట్టి మనం ఆయన వెంబడించిన ప్రతి ఒక్క బిడ్డలు కూడా ఎలా ఉంటుంది, మనం వెలుగుగా ఉంటాం. మీరు ఈ నూతన సంవత్సరాలు ఒక మంచి జీవం గల దేవుని సంఘంలో మీరు నాటబండి. జీవం గల దేవుని సంఘం నువ్వు నాటబడ్డావా, నువ్వు ఎలా ఉంటావు, నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఒక దీపాలాగా ఉంటావు. దీపం అంటే ఏంటంటే కొవ్వొత్తిలాగా ఉంటుంది. కొవ్వొత్తి జీవితం ఎలా ఉంటుంది, అది వెలుగుతూ ఉంటుంది, అనేక మందికి అది వెలుగుగా ఉంటుంది, అనేక మంది వెలుగిస్తూ ఉంటుంది. అలాగే మన క్రైస్తవ జీవం గారు మనం కొవ్వొత్తి లాంటి జీవితం, నువ్వు ఎప్పుడు కూడా వెలుగు సంబంధాలకు ఉంటావు. మనం దేవుని మంచి జీవం గల దేవుని సంఘం నాటబిడ్డలు అందరూ కూడా నాటబడిన ప్రతి ఒక్క బిడ్డలు కూడా వారు వెలుగు సంబంధాలకు ఉంటారు, వాళ్ళు దీపాలకు ఉంటారు. వాళ్ళు దేవుని ఎలా ఉంటుంది, దేవుని సన్నిధికి వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డలు కూడా దీపాలకు ఉంటారు. అటువంటి దీపంలో ఉండదు అని బిడ్డారా, ఉండండి మీరు జీవం గల దేవుని సంఘం నాటబడి నువ్వు దీపాలాగా ఉంటావు. అలాగే మన ప్రభువుని చేసుకుని నువ్వు వెంబడిస్తున్నావా, వెంబడిస్తున్నట్టు మన మీలో ఏముంటుంది, ప్రభువుని చేసుకుని లోకాన్ని వెలుగు కాబట్టి ఆయన వెంబడించిన ఆ బిడ్డలందరూ కూడా ఏముంటుంది, మనలోని చీకటిని తీసేసి నీలో నాలో ప్రతి ఒక్క చీకటి తీసి దేవుడు ఏమిస్తాడు, గొప్ప వెలిగిస్తాడు. వెలుగుంటే చీకటి ఉంటుందా, ఉండదు. ఎందుకంటే చీకటికి వెలుగుకి దూరం, రెండు ఆపోజిట్ అన్నమాట. కాబట్టి నువ్వు దేవుడిని హృదయాలు ఉంటే మన ప్రభువుని నీ హృదయం ఉందనుకో, నీలో ఏం లేదు, నీకు చీకటి లేదు, నువ్వు వెలుగు సంబంధాలుగా ఉంటావు. కాబట్టి వెలుగుని ఉందంటే నీకు గొప్ప దీవెనలే దేవుని స్తోత్రం చెప్పండి. ఏం పెట్టారా, సంబడి హల్లే ఫర్ దిస్ స్తోత్రం చెప్పండి. కాబట్టి మీ దేవుడు మన హృదయాన్ని మన ప్రభు యేసుక్రీస్తు గారికి హృదయాలు చోటు ఇచ్చావా, వచ్చినట్టు నీ జీవితం ఎలా ఉంటుంది, వెలుగు ఉంటుంది. నువ్వు ఎలా ఉంటావు, వెలుగు సంబంధాలుగా ఉంటావు, వెలుగు సంబంధాలుగా ఉంటావు. వెలుగు నట్టయితే నువ్వు గొప్ప దీవెనలు పొందుకుంటావు. ఇటువంటి నీ దీవెనలు కావాలా, చీకటి నివసిస్తావా, దేవుడు రెండు ఆప్షన్లు ఇస్తున్నాడు. ఆప్షన్ 1 ఒక చీకటి, ఆప్షన్ 2 వెలుగు. ఏది నీకు కావాలా, నువ్వు వెలుగుగా ఉంటే నువ్వు జీవితాలు ఆనందం సంతోషంతో గొప్ప వెలుగు సంబంధం ఉన్న ప్రతి ఒక్క బిడ్డలు కూడా దేవుడి గొప్ప బహుమానం ఏంటంటే మీరు ఎప్పుడు కూడా గొప్ప దీవెన పొందుకుంటారు. మీ జీవితాన్ని కూడా ఆనందం సంతోషంతో మీరు నింపడతారు. దేవుడి మాట నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.